ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలను మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముసుగు తొలగింది, అసలు రంగు బయట పెట్టుకున్న కాంతి రాణా. వైకాపా అధికార ప్రతినిధుల సరికొత్త అవతారం, ఆ పార్టీ నేతల ఆరోపణలతోనే సీఈఓకు ఫిర్యాదు. మీడియా కథనాలు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయట. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్టును యథాతథంగా వాడేశారు. మీడియా ఎప్పుడు వాచ్ డాగ్, బాకాలు ఊదదు. అధికారుల బండారం బయట పెడితే తప్పెలా అవుతుంది? 2 రోజుల నుంచి ఈనాడు వర్సెస్ పోలీస్ ఐపీఎస్ సంఘం ఉంటుంది కదా, వాళ్ళిద్దరికీ కొంచెం వార్లాగా నడుస్తుందండి. వాస్తవంగా ఐపీఎస్ బదిలీలపైన ఈనాడు కథనాన్ని తప్పుపడుతూ, అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే, తాడేపల్లి ప్యాలెస్ ఏది చెప్తే అది కాంతి రాణా. ఐపీఎస్ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ సంఘానికి ఆయన ఈసీకి లేఖ రాశారంట. దానిపైన వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ, అంటే దాన్ని ఖండిస్తూ, వాళ్ళు రాసిన దానిలో తప్పు లేదు, ఇతను కూడా కాంతి రాణా కూడా వైసీపీకి బాగా ఊతున్నారు అన్నట్లుగా రాశారు. వాస్తవం చూస్తే అదే కనపడుతూ ఉంటుంది, ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. పూర్తిగా చంద్రముఖిలా మారిన గంగను చూడు అన్నట్లుగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా తన ముసుగుల్ని తొలగించేసి అసలు సిసలు రంగును పూర్తిగా బయట పెట్టేసుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. గత 5 ఏళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు అడుగడుగున కొమ్ము కాసిన ఆయన ఎన్నికల వేళ అచ్చం వైకాపా అధికార ప్రతినిధుల అవతారం ఎత్తారని విమర్శలు వెలువెత్తున్నాయి. పూర్తిగా వాళ్ళ విశ్వరూపం చూపిస్తున్నారండి వీళ్ళు. మైనారిటీల భద్రతపై రాజీ పడం, తెదేపా హయాంలోనే ముస్లింలకు రక్షణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి పిల్ల కాంగ్రెస్కు పెద్ద కాంగ్రెస్ సాయం. క్రోనూరు ప్రజాగలం సభలో చంద్రబాబు. అదండి, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, రాజకీయ పార్టీకి అండగా పనిచేసే వారంతా చింతించే రోజు వస్తుందని మా శీలం గొప్పదంటూ ప్రకటించుకోవడం శోచనీయం. మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం, సిఎస్గా పనిచేసినటువంటి మాజీ సిఎస్ఏ మాట్లాడుతున్నారు, తెలీదా మరి? గంగిరెడ్డి ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి జస్ట్ చూస్తూ నిలబడ్డారంతే. ఎన్నికల ప్రసంగంలో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. వివేక హత్య కేసులో సిబిఐ వాదనను బలపరుస్తున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు. మరి సీఎం జగన్ మేనమామ రవీంద్రారెడ్డి సభలోనే, ఎన్నికల ప్రసంగంలోనే మాట్లాడారు. వివేకాన్ని హత్య చేసి గంగిరెడ్డి ఆధారాలు తుడిచేస్తుంటే అంట అవినాష్ రెడ్డి చూస్తూ నిలబడ్డాడంట. ఏంటి, ఎలా నరుకుతున్నారు, ఎలా చేశారు మర్డర్, అదే హత్య, ఇక తర్వాత వాళ్ళు ఈ ఆధారాలన్నీ ఎలా చేస్తున్నారు, కుట్లు ఎలా వేశారు, కొన్ని సలహాలు ఇస్తున్నారే అవినాష్ రెడ్డి. అసలు ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా ఒప్పుకున్నాడు చూడండి. సీఎం ప్రసంగంలో, సీఎం సభలోనే, ఇది ఎలక్షన్ ప్రచార సభలో, ఎన్నికల ప్రసంగంలో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి అంట. ఓన్లీ గంగిరెడ్డి ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడంట. మరి దీన్ని బట్టి అర్థం కాలేదా? అంటే జగన్ కూడా ఊరకు ఫోన్ చేసి చెప్పాడు, చంపేసేయండి, నరికేసేయండి, కుట్లేసేయండి తర్వాత అని జగన్ సరదాగా ఫోన్లో చెప్పాడే స్కెచ్. చూసారా, నిజం ఒప్పుకున్నారు. మీరేసే ఓట్లే భవిష్యత్తును నిర్ణయిస్తాయి, మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్. నిజమే, మేము వేసే ఓట్లే భవిష్యత్తును నిర్ణయిస్తారు, మాకు తెలుసు, నీలాంటి యదవని పక్కగా నెట్టాల. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఓకే, చూసుకున్నాం. అనకాపల్లిలో 49 లక్షల విలువైన మద్యం స్వాధీనం. గడ్డివాములో దాచిన మద్యం సీసాలను బయటికి తీస్తున్న పోలీసులు. స్వాధీనం చేసుకున్న మద్యం కేసులు. ఆఖరి ఏడాది అప్పుల ముప్పే. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2.19 లక్షల కోట్ల రుణం చేబదుల రూపంలో
18.027 కోట్లు, బహిరంగ మార్కెట్ రుణం 68,400 కోట్లు, కార్పొరేషన్ల రుణాలు 25,000 కోట్లు పైమాటే, ఇతర అప్పులు 7,000 కోట్లు. అన్ని అప్పులే. హంతకులు అధికారంలో ఉంటే న్యాయం జరగదు. అవినాష్ రెడ్డి నిందితుడని సిబిఐ చెప్పినా జగన్ రక్షణ కల్పించారు. రాజకీయ ఆపేక్ష లేదు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలన్నదే నా లక్ష్యం. హైదరాబాద్లో మీడియా సమావేశంలో వివేకా కుమార్తె సునీత. ఇంతకుముందు సునీతారెడ్డి గారు ఇంత పంజా విసిరినట్లుగా, వేట మొదలెట్టినట్లుగా ఇప్పుడు ఇంతకుముందు లేనంత విపరీతంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిందండి. వాస్తవం. ఎందుకంటే తన తండ్రి హత్య ఏదైతే జరిగిందో దానిపైన న్యాయం చేయలేకపోయాడు జగన్. హంతకుల్ని కాపాడుతున్నాడు అని ఎప్పుడైతే బట్టబయలైందో ఇక ఆడ శివంగిలాగా మారిపోయిందండి. వాస్తవంగా చెప్పాలంటే నిప్పులు చెరుగుతుంది. గంగిరెడ్డి ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి జస్ట్ చూస్తూ నిలబడ్డారంటే ఎన్నికల ప్రసంగంలో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. వివేక హత్య కేసులో అనుమానాలకు తావిస్తున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు. తావిస్తే ఉండి టికెట్పై ఇంకా ఏమీ చెప్పలేదు. వస్తున్నవన్నీ ఊహాగానాలు మాత్రం. ఎంపీ రఘురామకృష్ణరాజు. ఊహాగానాలు చేస్తారండి, ఎందుకంటే అది చేసేది జగన్మోహన్ రెడ్డి బ్యాచే కదా. జగన్ పెత్తనం పట్టణాలకు పెను శాపం. భలేసారండి కార్టూన్ బొమ్మ మాత్రం. నెక్స్ట్ సాక్షిలో ఏం రాశారు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత వేరే దానికి వెళ్దాం. ఏం లేవులేండి. మోసానికి మారు పేరు. అబద్ధాలు, వెన్నుపోటు, మోసం, కుట్రలు కలిపితే జగన్మోహన్ రెడ్డి. కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంట తనకు తానే మోసగాడు అని చెప్పుకుంటున్నాడు. సారీ అండి, కాదులే. ఇక్కడ అవన్నీ కలిపితే చంద్రబాబు అని చెప్తున్నాడు. జనం నమ్మటానికి అంత పిచ్చోళ్ళ? ఒకవేళ పిచ్చోళ్ళు అయితే కావచ్చు, చేయలేం. అబ్బా, ఎప్పుడో పాదయాత్ర టైంలో ముద్దులు పెట్టాడండి, మరలా ఇప్పుడు ముద్దులు పెడుతున్నాడు చూడండి. అవ్వాతాతలకి ప్రేమ కురిపించాడు. ఇన్ని రోజులేమో మనిషి కూడా కనపడకుండా బారికేడ్లు అడ్డం పెట్టుకొని తిరిగాడు, అదే పరదాలు కప్పుకొని తిరిగాడు. ఇప్పుడేమో ప్రజల్లోకి వచ్చి అబ్బా ముద్దులు కురిపిస్తున్నాడు మళ్ళీ. ముద్దుల జగన్. మారని బాబు మళ్ళీ అదే రుబాబు. అబ్బా ప్రాసేం వాడేవరా నాయన. ఈసీ అయినా డోంట్ కేర్. పోలీస్ వ్యవస్థను బ్లాక్మెయిల్. ఎన్నికల అక్రమాలే లక్ష్యం. దుష్ప్రచారమే కుతంత్రం. అది చేసేది మీరు కదరా ఎదవల్లారా. బాప్రే భగభగలు. ఎవరి సిఫార్సు లేకుండా ఇల్లు. బెడిసి కొట్టిన మద్యం వ్యూహం. అనకాపల్లి జిల్లాలో దొరికిన 50 లక్షల విలువైన మద్యం ఎలమంచిలి జనసేన అభ్యర్థికి విక్రయించేందుకు ఒప్పందం. వీళ్ళు దాచిపెట్టుకున్న దాన్ని దొరికితే సాక్షి వాళ్ళు చూడండి వాళ్ళ మీదకి నెడతారు. అంతేలేండి. మన వివేకానంద రెడ్డి గారి హత్యని జగన్మోహన్ రెడ్డి గారి నారాసుర రక్త చరిత్ర అన్నట్లుగా వీళ్ళ ద్వారా దొరికినటువంటి అంటే వీళ్ళు చేసినటువంటి తప్పును పక్కన వాళ్ళ మీదకి నెట్టడం వీళ్ళకి అలవాటేలే. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. వాలంటీర్లతో సీఎం రహస్య భేటీ. లబ్ధిదారుల ఓట్లు రాబట్టడంపై దిశానిర్దేశం. తరలించిన వారినే మళ్ళీ సీఎం సభ ఎక్కడ జరిగినా వారే సిద్ధం. కావలి సభలో సీమ జనాలే ఎక్కువ. భవన నిర్మాణ కార్మికులకు మాది భరోసా. మేమొస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం. తాపీ మేస్త్రులు వైసీపీకి సమాధి కట్టాలి. జగన్ కార్మికులు పొట్టగొట్టారు, తన కడుపు నింపుకున్నారు. 1000కి వచ్చే ట్రాక్టర్ ఇసుక 7,000. ఇదంతా మాఫియా లీడర్కే వెళ్తోంది. నాది విజన్, జగన్ రెడ్డిది పాయిజన్. కరెక్టే. విపక్షాలు మీడియాపై శనివారం సీఈఓ మీనాకు ఫిర్యాదు అందిస్తున్న విజయవాడ కమిషనర్ కాంతిరాణ. నన్ను నరికేస్తారేమో, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, వారి చేతిలో అధికారం ఉండొచ్చు. వైఎస్ మరణించాక
పులివెందల టికెట్ భాస్కర్ రెడ్డి అడిగారు. అందుకు వివేక వ్యతిరేకించారు. ఆయనను తప్పించాలని జగన్ అవినాష్ కుటుంబం కుట్ర. వివేక కోరిక మేరకే బరిలో షర్మిల. ప్రజల తీర్పుతోనే న్యాయం సునీత. కరెక్టేనండి. ఇక్కడ పేరు మాత్రం కరెక్ట్గా బయట పెట్టారు చూడండి. మరలా చదివి వినిపిస్తాను. ఆయనను తప్పించాలని జగన్ అవినాష్ కుటుంబం కుట్ర. జగన్ భారతీయులకు కూడా ఇందులో సంబంధం ఉందనేది సునీతారెడ్డి గారి వాదన. బయట పెట్టేశారు చూడండి. సోషల్ రిలేషన్ పార్టీ ప్రమోషన్. బీజేపీని ఓడిస్తాం, గెలుపు మాదే. కాంగ్రెస్ వాళ్ళు. ముస్లిం లీగ్ ముద్ర అంట. ఓకే. అనంతబాబు గో బ్యాక్. వైసీపీ ఎమ్మెల్సీకి మరోసారి నిరసన సెగ. గ్రామంలోకి రాకుండా అడ్డుకున్న గిరిజనులు. వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్మాణాలకు న్యాయం చేయలేదని ఆందోళన. వారిపై తుపాకీ మడమతో పోలీసులు దాడి. 2 గిరిజన యువకులకు గాయాలు. అనంతబాబును గోబ్యాక్ అన్నారంటండి. అలాంటి దుర్మార్గుడిని వ్యధవని గోబ్యాక్ కాదు, చెట్టుకు కట్టేసి కొట్టాల. కొత్త పలుకులో ఈయన రాసే శీర్షికలు బాగుంటాయండి. ఇవన్నీ 3 పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.